ఓకే తెలుగుకు స్వాగతం. నేను మీ నరేష్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం కొత్త కథలతో సినిమాలు వస్తున్నాయి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు చాలా మంచి గుర్తింపు ఉంది. కాబట్టి దాన్ని క్యాచ్ చేసుకోవడానికి మన దర్శక నిర్మాతలు కొత్త కాన్సెప్ట్లతో సినిమాలు రెడీ చేస్తున్నారు. ఇండియాని షేక్ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే వచ్చిన మూవీ బ్రహ్మానందం. బ్రహ్మానందం ఆయన కొడుకు రాజా గౌతమ్ మెయిన్ లీడ్లో ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, విజయాన్ని అందుకుందా లేదా అనేది ఒకసారి రివ్యూలో తెలుసుకుందాం. సినిమా కథ విషయానికి వస్తే, బ్రహ్మానందం పాత్రలో నటించిన రాజా గౌతమ్కి సినిమాలంటే చాలా ఇష్టం ఉంటుంది. తను యాక్టర్ కావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు థియేటర్ ఆర్టిస్ట్గా నాటకాలను కూడా ప్లే చేస్తూ ఉంటాడు. ఇక ఆనంద్ రామ్మూర్తి అనే వృద్ధ క్యారెక్టర్లో బ్రహ్మానందం నటించాడు. ఈయన ఓల్డేజ్ హోమ్లో ఉంటాడు. అయితే రాజా గౌతమ్ రాసిన ఒక నాటకం నేషనల్ లెవెల్లో చాలా పాపులారిటీని సంపాదించుకుంటుంది. కానీ ఆ నాటకాన్ని థియేటర్ ఆర్టిస్టులతో పే చేయాలంటే మాత్రం 6 లక్షల రూపాయలు అవుతుందని అడుగుతారు. దాంతో తన దగ్గర డబ్బులు లేవు, వాటిని ఎలా సంపాదించాలని రాజా గౌతమ్ తిరుగుతుంటాడు. తన లవర్ అయిన తార అతన్ని వదిలేసి కూడా వెళ్ళిపోతుంది. ఈ క్రమంలోనే ఆనంద్ రామ్మూర్తి అనే వృద్ధుడు దగ్గరికి వచ్చి, నీకు డబ్బులు కావాలంటే ఊళ్ళో నా ల్యాండ్ ఉంది, నేను చెప్పిన కండిషన్తో ఒప్పుకొని నాతో వస్తే నీకు ల్యాండ్ అమ్మేసి డబ్బులు ఇస్తాను అంటూ చెప్తాడు. దాంతో బ్రహ్మానందం ఆనంద్ రామ్మూర్తిని కలిసి ఊరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఏం చెప్పాడు, అక్కడ ఏం జరిగింది, నిజంగా రామ్మూర్తి బ్రహ్మానందంకి కావాల్సిన డబ్బులను ఇచ్చాడా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. విశ్లేషణ విషయానికి వస్తే, డైరెక్టర్ నిఖిల్ ఒక సెన్సిబుల్ కథను రాసుకున్నాడు. దానికి తగ్గట్టుగానే సినిమా ముందుకు తీసుకెళ్లాడు. ముఖ్యంగా బ్రహ్మానందం రాజా గౌతమ్ కాంబినేషన్లో వచ్చిన ఎమోషన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కొన్ని చోట్లయితే దర్శకుడు కన్నీళ్లు పెట్టించేలా ఎమోషన్ సీన్స్ రాయడం, వాటిని తెర మీద వాళ్ళిద్దరూ అద్భుతంగా ప్రదర్శించడం సినిమాకు చాలా వరకు ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా సినిమాలోని ఎమోషన్ పాయింట్ను చాలా అద్భుతంగా డెలివరీ చేశారు. రాజా గౌతమ్కి 6 లక్షల రూపాయలు ఉంటే తన లైఫ్ సెటిల్ అయిపోతుందనే ధోరణిలో ఆలోచించే కుర్రాడికి ఎన్ని డబ్బులున్నా సంతృప్తి లేని ఒక పెద్ద ఆయనకు వీళ్ళిద్దరి మధ్య రాసుకున్న సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. వీళ్ళిద్దరి క్యారెక్టర్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే నిజ జీవితంలో చాలా మందికి ఇబ్బందులు గురవుతూ ఉంటారు. కాబట్టి సామాన్యులకు ఈ సినిమా ఈజీగా కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దారు. క్యారెక్టర్ ఆర్క్ను కనుక మనం చూసుకున్నట్లయితే, బ్రహ్మానందం మొదటి నుంచి చివరి వరకు ఒక సెన్సిబుల్ యాక్టింగ్ కనబరిచారు. ముఖ్యంగా ఆయన క్యారెక్టర్ వేరియేషన్లో చూపించిన విధానం చాలా అద్భుతంగా ఉంది. రాజా గౌతమ్ కూడా చాలా బాగా నటిస్తూ తన యాక్టింగ్తో సినిమా మీద హైప్ తీసుకొచ్చాడు. ప్రతి డిపార్ట్మెంట్ కూడా సినిమాకి చాలా వరకు హెల్ప్ చేశారని చెప్పాలి. ముఖ్యంగా మ్యూజిక్ బాగుండడం వల్ల కొన్ని సీన్స్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ప్రేక్షకుడికి కన్నీళ్ళు పెట్టిస్తాయి. ఇక ఇంటర్వ్యూలో వచ్చే ట్విస్ట్ సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. విలేజ్ వెళ్ళిన తర్వాత అక్కడ గౌతమ్ ఉండిపోవాల్సి రావడం, కొంతవరకు ఇబ్బంది పడినా భరించుకుంటూ డబ్బుల కోసం ముందుకు సాగడం ప్రతి ఒక్కరికి చాలా బాగా కనెక్ట్ అయ్యే పాయింట్. ఫస్ట్ హాఫ్లో సినిమా కొంచెం స్లో అయినట్టు అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్లో సినిమా బాగుంది, బాగా కనెక్ట్ అయ్యేలా తీశారు. ఫైనల్గా ఒక సూపర్ హిట్ సినిమాకు ఏవైతే ఉండాలో అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పచ్చు. ఈ సినిమా మంచి సక్సెస్ని తన ఖాతాలో వేసుకున్నాడని చెప్పాలి. వెన్నెల కిషోర్ కామెడీ పంచులతో ఎమోషనల్గా వెళ్తున్న సినిమాలో నవ్వులు పూరించారు. మ్యూజిక్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది. ఇక ఈ సినిమాలోని ప్లస్ పాయింట్స్ ఏంటో చూస్తే, బ్రహ్మానందం రాజా గౌతమ్ యాక్టింగ్ బాగుంది, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి, ఇంటర్వ్యూల్ టెస్ట్ అదిరిపోయేలా ఉంటుంది, సెకండ్ హాఫ్ బాగుంది. మైనస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా రావడం. ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 2.75/5. ఇది ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమాగా చెప్పొచ్చు.